యమపాసం వేసి ప్రాణం తీయాల్సింది పోయి ఏ పాసంతో ఆమెను కాపాడారు? మౌనం సమాధానం కాదుగా. ఏముంది మీ మనసులో? ప్రేమ. అవును, నేను ఐశ్వర్యను ప్రేమిస్తున్నాను, అందుకే అడ్డుపడ్డాను. ఓ మానవ కన్యను ప్రేమించడం ఏంటి అమ్మా? ఆమెలో మంచితనంతో పాటు సాటివారి కోసం పరితపించే మానవత్వం ఉంది. అదే నన్ను ఆకట్టుకుంది. ధర్మ, మీరు ధర్మం తప్పుతున్నారు, కర్తవ్యం మర్చిపోతున్నారు. మనం వచ్చింది ఆమె ప్రాణం తీయడానికి. భూమికి భారమైన ఎందరో పాపులను వదిలి ఐశ్వర్య ప్రాణం తీయడానికి నేను ఒప్పుకోను. రుద్రాక్ష ఆమె మెడలో అలాగే ఉండాలి. ఎవరైనా తీయడానికి ప్రయత్నించినా సహించను. అది కాదు మిత్రం. ఇంకేం చెప్పకు గుప్తా, నేను చెప్పింది చేయటమే నీ పని. యముండా. అదేంటయ్యా, తనన్ని మాటలు అంటుంటే నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావు? ప్రాణాలు తీయాల్సిన యముడే ప్రేమలో పడితే మనమేం చేయగలం? పెద్దలకు చెప్తే వాళ్లే చూసుకుంటారు. అదే పొరపాటు. మిత్రుడు తప్పుదారి పడితే నువ్వే సరిదిద్దాలి. అలానే ఆయన ఎదిరించలేంగా. నువ్వు ఎదిరించేది సృష్టి కార్యం కోసం. అయినా మీ వంశీకులు బుర్రకు పదును పెట్టి పుంకాను పుంకాలుగా పాపుల చిట్టా రాస్తే వీరు ఆ శిక్షవే ఈ శిక్షవే అని ఒక్క మాట చెప్పి ఎంతో కీర్తింపబడి దున్నపోతునెక్కి తిరుగుతున్నారు. కనుక నీ బాధ్యతగా ఆ అమ్మాయి మెడలో రుద్రాక్షను తీయించు. రుద్రాక్షను తీస్తాను సరే, ప్రాణం ఆయనే కదా తీయాలి. ముందు రుద్రాక్షను తీస్తే మిగిలిన పని ఆ పైవాడే చూసుకుంటా. అంతేనంటవా? మళ్ళీ చెప్పమంటా? హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? Ashtray. Beautiful. ఎక్కడ కొన్నావు?